హలో హాయ్ అండి. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక రెసిపీ తీసుకొచ్చానండి. అది చికెన్ పకోడీ. నార్మల్గా చికెన్ పకోడీ మేము ఎప్పుడు బయటే తెచ్చుకుంటాం. లేదు ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశానండి. తర్వాతకి మంచిగా కుదిరింది. అందుకే ఎప్పటి నుంచో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటున్నాం. బయట ఫుడ్ అయితే చాలా వరకు తగ్గించేసాం. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు తీసుకున్నానండి. నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేశాను, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా. ఫుడ్ కలర్ అవాయిడ్ చేసి పసుపు తీసుకున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేది రావు. ఇంట్లో ఫుడ్డే పెట్టాలి ఎక్కువ శాతం పిల్లలకి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేస్తానండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా హాఫ్ కప్పు బియ్యపిండి వేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కోసి పెట్టుకున్న 2 గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర. నెక్స్ట్ నేను ఇందులోకి కొద్దిగా హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. ఇది కూడా ఆప్షనల్. నెక్స్ట్ ఒక కప్ పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందులో ఈ ఇంగ్రీడియంట్స్ని వేసుకున్న చికెన్ని మనం బాగా కలిపి పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా లెమన్ జ్యూస్ తీసుకున్నా. ఇది కూడా ఆప్షనల్లే. మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి లెమన్ జ్యూస్ స్కిప్ చేయొచ్చు. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తారండి. నేనైతే నెయ్యి వేసుకున్నా. నెయ్యి అనేది ఫ్లేవర్ని ఇస్తుంది. మనం ఈ ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని 2 hours అన్నా పెట్టాలండి పక్కకి. ఇది అట్లా పెట్టడం వల్ల మొత్తం మనకి ముక్కకి ఫ్లేవర్ పట్టేస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, మీ ఇష్టం, బయట పెట్టినా పర్లేదు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిందండి మనకి. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని విడివిడిగా వేయాలి, కలిపి వేయద్దు. విడివిడిగా వేయడం వల్ల ఆ పీసెస్ అనేది అంటుకోకుండా ముక్క మంచిగా వస్తుంది. వీటన్నిటిని మనం డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేస్తే మనకి తినడానికి బాగుంటుంది. ఆల్రెడీ సగం మసాలా పట్టడం వల్ల తొందరగానే అది కుక్ అవుతుంది. దీన్నైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. నాకు తెలిసినంత వాటికైతే బయట ఫుడ్ పిల్లలకు పెట్టకపోవడమే మంచిదండి. ఈ మెసేజ్ మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.